ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, మరొకసారి ఈ పగలు మనమందరము ఆయన యొక్క సన్నిధిలో ఉండడానికి దేవుడు కృప దయచేసినందుకు మనందరము దేవుని యొక్క వాక్యము వినడానికి సిద్ధపడే సమయంలో ముందుగా మనము ఆయన సన్నిధిలో ప్రార్థించి పాటల ద్వారా స్తుతి ద్వారా దేవుని మహిమపరిచినాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడేటువంటి అంశమును బట్టి దేవుని కృప చూపును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి మాటలను మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథం నుంచి జాగ్రత్తగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకా రాసిన గ్రంథము 2వ అధ్యాయము జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. మీ బైబిల్ తెరిచి మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. మీరందరూ జాగ్రత్తగా చూడండి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దయచేసి ఇంకొక మాట చదువుదాం. కీర్తన గ్రంథం నుంచి కూడా ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. కీర్తనలు 80వ కీర్తన చూడాలి. 80వ కీర్తన కొంచెం కిందకు వాడిపోతూ ఉన్నాము. కొంచెం ఫోన్ పైకి లేపాలి. ఫోన్ పట్టి పైకి లేపాలి. అందరూ కూడా బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము అందరూ చూడండి. 80వ కీర్తన మొదటి వచనం కూడా చదువుకుందాం. ఇశ్రాయేలీలకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా, కేరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. చాలండి. ఈ మీకా గ్రంథంలో అలాగే కీర్తన గ్రంథంలో 80వ కీర్తన మొదటి వచనంలో ఈ 2 మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక విషయం చెప్పబడుతుంది. దేవుడు తన ప్రజలకు ముందుగా నడుస్తూ ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎలా చెప్తున్నాను? ఈ 80వ కీర్తన 1వ వచనంలోను అలాగే ఈ మీకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలోను మనం చూసుకుంటే మనకి కనబడిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదా అనగా ఈ లోకంలో క్రైస్తవ బిడ్డలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా దేవుడు నడుస్తూ ఉన్నాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అనే విషయం మనకి తెలుస్తుంది. దేవుడు తన ప్రజలకు ముందుగా నడుచును అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ అంశం మీద నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇది మూలవాక్యం. అయితే ఈ మూలవాక్యమును బట్టి దేవుడే నడిపిస్తాడు, దేవుడే నడిపించాలి. దేవుడు నడిపిస్తే ఎటువంటి మరి పరిస్థితిలో మనం ఉంటాము, లేక ఆయన లేకపోతే, ఆయన మనతో లేకపోతే చాలా పరిస్థితులు ఆందోళనకరంగా మనకి ఉంటుంది. అందుకే దేవుడు తన ప్రజలకు ముందుగా నడవాలని
లేక సహాయం చేయాలని దేవుడు కోరుచు ఉన్నాడు. మనం కూడా దేవుడు మనతో ఉండాలి, మన ముందు ఉండాలి, మన తోడు ఉండాలి, మన ముందుగా ఆయన నడవాలి. అప్పుడు మనకి విజయాలు కలుగుతాయి, సాతానును మనం జయించగలుగుతాం. కొన్ని పరిస్థితుల నుంచి మనము ఏం చేయబడతామంటే మెరుగుపడతాం, మంచి కార్యాలు మనం చూస్తాం. అందుకని ఎప్పుడు కూడా మనము దేవునిని ముందు పెట్టుకోవాలి, దేవుని ముందు పెట్టుకోవాలి. దేవుని వాక్యంలో కొంతమందికి దేవుడు ముందుగా ఉండి నడిపించే పరిస్థితులు మనకి కొన్ని కనబడుతున్నాయి. మనం చదువుదాం. ఒక 4-5 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ మొట్టమొదటి ఏంటంటే నిత్యమైన భద్రత కలుగుతుంది దేవుని బిడ్డలకి. నిత్యమైన భద్రత. దేవుడు ముందుగా ఉంటే, దేవుని ముందుగా పెట్టుకుంటే, దేవుడే ముందుగా మన జీవితాల్లో ఉంటే మనకి కలిగేది ఏంటంటే నిత్యమైన భద్రత. ఏ భద్రత? నిత్యం. ఇప్పుడు కూడా ఏదో ఒక రోజు లేని కాదు, నిత్యము భద్రత. బైబిల్లోనే చూద్దాం. నిర్గమాకాండంలోంచి వద్దాం. నేను జాగ్రత్తగా పరిశీలిద్దాం. నిర్గమాకాండం నుంచి 13వ అధ్యాయము చూడండి. నేను ఒక వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, మీరు గమనించండి. 13వ అధ్యాయం తెరిచిన మీరు 21వ వచనాన్ని చదువుతున్నాను, మీరు గమనించాలని తెలియజేస్తున్నాను. 21వ వచనం చదువుతూ ఉన్నాను. వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఏమంటున్నాడు? వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. మన అంశం అదే. ఏంటి? దేవుడు తన పిల్లలైన వారితో ఉంటే, లేకపోతే ముందు నడిస్తే మనకి ఎంత గొప్ప భద్రత ఉంటుంది అంటే గమనించండి. ఇక్కడ మనం చదువుకునే లేఖనంలో కొంచెం మీకు చెప్తాను. ఇది ఇశ్రాయేలీల ప్రయాణం. మీరు గమనించండి. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీల యొక్క ప్రయాణం. మోషే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను బానిసలుగా ఉన్న పరిస్థితుల్లో నుండి వారిని ఇడిపించి, అంటే దేవుడు ఇడిపించి తీసుకురమ్మని చెప్పాడు కనుక దేవుడే వారిని ఇడిపిస్తానని చెప్పాడు. తీసుకురమ్మని చెప్పినప్పుడు వారి ప్రయాణం ఇడిపించిన తర్వాత ప్రయాణిస్తూ వస్తున్నారు. వారు ప్రయాణిస్తూ వస్తున్నప్పుడు వారి యొక్క ప్రయాణంలో మనకి ఏం కనిపిస్తుందంటే దేవుడు వారితో ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళ ప్రయాణంలో కానాను దేశానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. కానాను దేశానికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే 40 రోజుల్లో తీసుకెళ్ళిపోవచ్చు. ఎవరిని? ఇన్ని లక్షల మందిని 40 రోజుల్లో తీసుకెళ్ళిపోవచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏమైందంటే వీళ్ళని 40 సంవత్సరాలు నడిపించుకుని వెళ్ళాడు. 40 రోజులది ఎన్ని రోజులు పట్టిందండి? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది అని, ఎందుకు అంత టైం పట్టిందంటే వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు 40 రోజులు ప్రయాణం చేయటానికి చాలా అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుడు 40 సంవత్సరాలు నడిపించుకు వెళ్ళాడు. అంటే 40 సంవత్సరాలు నడిపించి వెళ్ళడానికి వీళ్ళు సముద్రాల్లోంచి, నదుల్లోంచి, కొండల్లోంచి, ఎడారుల్లోంచి, ఇలాగా అరణ్యాల్లోంచి వెళ్ళడం ప్రారంభించారు. అంటే దేవుడు అలా తీసుకుని వెళ్ళమన్నాడు. అందుకే 40 సంవత్సరాలు పట్టింది. కాబట్టి అయితే 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. అది ఎలాగంటే రాజమార్గం అండి. రాజమార్గం అంటే గమనించండి, మనుషులు వేసుకున్నట్టు బాటలు, అంటే మార్గాలు ఉంటాయి కదండి. మనం వెళ్ళాలనుకుంటే మనకు ఆ రోడ్లు ఉంటాయి.
అనమాట. అంటే వెళ్ళాలి, ఆ రూట్లో ఉంటే వెళ్ళాలి అంటే వాళ్ళు వెళుతున్నప్పుడు ఆయా దేశాలన్నీ కూడా తగులుతాయండి. ఆయా దేశాలన్నీ తగులుతాయండి. ఫిలిప్పీ దేశం అని, ఇంకా అది అమోరీలు, అమాలికులు, చాలామంది 3 మంది దేశాలు తరుగుతాయి. ఒకవేళ వీడు ప్రయాణం చేస్తున్నప్పుడు 40 రోజులు ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్ళిపోవచ్చు, 40 రోజులు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగే పరిణామం ఏంటో తెలుసా? రాజమార్గంలో వెళ్తున్నారు కదా వీళ్ళు, అక్కడ వాళ్ళు రాజులు ఉంటారు, దేశాలు ఉంటాయి, దేశ ప్రజలు ఉంటారు. అప్పుడు వీళ్ళ మీద యుద్ధం చేస్తారేమో. యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో చాలామంది చచ్చిపోతారేమో. దేవుడికి ఇష్టం లేదు. రెండవది, మరికొంతమంది ఏం చేస్తారు తెలుసా? వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. వెనకంటే తెలుసా? అబ్బు మాకు కానాను దేశం వద్దు, మాకు ఏమొద్దు, మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం, అక్కడే ఏదో తిప్పలు పడతాం, అక్కడే చచ్చే బతుకు ఏదో అక్కడే ఉంటామని వెనక్కి వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని ఇలాగ మళ్ళించాడు మోషే ద్వారా చెప్పి. ఎలాగా? అరణ్య మార్గంలో ఎర్ర సముద్రాలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళారు. నీ ముక్కు ఎక్కడ ఉందంటే మనం ఇలా చెప్తాం కదా, ఏమండి? ముక్కు ఎక్కడ ఉందంటే మనం ఇలా చూపిస్తాం. అదే మనం చెయ్యి ఇలా వెనక్కి తిప్పి చూస్తానికి ఎంత టైం పడుతుంది అంటే, కానాను దేశం అనేది ముక్కు లాంటిది అనుకోండి. ఇలాగా ఇదిగో కానాను దేశం అని చెప్తాం. అది ఇప్పుడు కానాను దేశం ఎక్కడ ఉందంటే చెయ్యి వెనక్కి తిప్పి ఇలా ఈ పక్కకు వచ్చి అప్పుడు ఇదిగో అంటే ఎంత టైం పడుతుంది? అదే జరిగింది ఇక్కడ. 40 రోజులదే 40 సంవత్సరాలు పట్టింది. సరే, ఏదేమైనప్పుడు కూడా దేవుడు వారికి ముందుగా ఉన్నాడనే సంగతే మనం తెలుసుకోవాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే దేవుడు ఉన్న ప్రజలు, దేవుడు తాను నడిపిస్తున్న ప్రజలకి భద్రత ఏముంటుందంటే భద్రత ఉంటుందండి. ఎక్కడున్నా కానీ మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం కదా. మీరు గమనించుకోండి, కొన్నిసార్లు మనం కుంగిపోతాం. మనవాడు మన దగ్గర లేనప్పుడు, మనవాడు మన ఎదుటి కనపడనప్పుడు కదా. ఇది దేవుడు మాట్లాడుతాడు ఇప్పుడు. అయితే మనకేమనిపిస్తుంది? నాకు ఎవరు లేని దిక్కు దివాణం లేకుండా ఏంటి ఇక్కడ ఉండిపోయాను, ఇక్కడ అయిపోయాను, ఏంటి పరిస్థితి, అరణ్యంలో ఉండిపోయాను, ఇక్కడ ఉండిపోయాను, ఏంటి నా పరిస్థితి అని ఏడ్చి రోజులు కొంతమందికి లేక మనలేదు. అయితే వాడికి తెలియకుండానే వారితో దేవుడు ఉన్నాడు. వారిని ఏం చేస్తాడో తెలిసి, అలాంటి శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు వారితో ఉండి శివరాత్రికి మళ్ళీ ఏం చేస్తాడో తెలిసి, దేవుడు తాను ప్రేమ ఎటువంటిదంటే ఆయన ఉన్నాడు లేడని తెలవడానికి అక్కడ భద్రతగా కాపాడి శివరాత్రికి తన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి చేర్చి నడిపించేది దేవుడు, మన దేవుడు. ఇప్పుడు ఏమైందో తెలుసు అంటే, దేవుడి పిల్లలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న ఏంటంటే, వారితో ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. ప్రయాణం చేస్తుంటే అరణ్యాల నుంచి వచ్చారు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు, ఎర్ర సముద్రం వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. అయితే వీరు వెళ్ళేటంటి త్రావలో, వీళ్ళు వెళ్ళేటంటి మార్గంలో లైట్లు ఉండవు. మీకు అర్థమవుతుందండి? కబిక్కిని విశ్రాంతి తీసుకుందామంటే ఎక్కడైనా విశ్రాంతి భవనాలు కానీ చోట్లు కానీ ఉండవు. వీళ్ళు వెళ్ళేది కూడా అన్ని ఎడారులే కదా, కొండలే కదా, ఎక్కడ ఉంటారో చెప్పండి. అందులోకి ఒకళ్ళు ఇద్దరు కాదండి, దగ్గర లక్షల మంది కదా. అందులో ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు అనేకమైన స్త్రీలు ఉంటారు. వాళ్ళు ప్రయాణం చేస్తుంటే వారి కాపురాలు కూడా వాళ్ళ ప్రయాణంలోనే జరుగుతాయి. కనుక గర్భిణీలు ఉంటారు. ఇంకా ఇలా ఒకటి కాదండి, 2 కాదు, ఎన్నో ఉంటాయి. అయితే వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న టైంలో నిజంగా ఇశ్రాయేల్ గురించి ఆలోచన చేస్తే 40 రోజులు ప్రయాణం, 40 సంవత్సరాలు పట్టినప్పుడు అక్కడ మనం తెలుసుకోవాల్సింది, దేవుడు వారి ముందున్నాడు. మంచినీళ్ళు లేకపోతే వారికి సహాయం చేశాడు, భోజనం లేకపోతే వాళ్ళకి సహాయం చేశాడు. వీళ్ళు పగలు వెళ్తున్నప్పుడు ఎండ కదండి, ఆ ఎండ తగలకుండా అంటండి, ఆ ఎండను ఏం చేసేవాడు అంటే మబ్బుగా మార్చేసేవాడట. అప్పుడు ఆ యొక్క ఎండ, ఇప్పుడు చూడండి, మనకి ఎండ వెళ్తాం ఒక్కసారి మబ్బు రాగానే మనకి ఏం, అమ్మయ్యా అది మనం ఏం చేస్తాం, ఒక అడుగు ముందు పడుతుంది, వెళ్తా ఉంటారా, ముందు పడుతుంది. అలాగే దేవుడు ఏం చేశాడో తెలుసండి, వాళ్ళకి మబ్బు, వాడు ప్రయాణం చేస్తున్నప్పుడు మబ్బును ఏం చేశాడో తెలుసా, వాడు పెట్టి ఎక్కడికి తీసుకుని వెళ్ళేవాడు, నడిపిస్తూ ఉండేవాడు. మరి రాత్రిపూట కూడా వెళ్ళేవారు అంటే వాళ్ళు ప్రయాణాలు సాగుతూనే ఉండేదాన్ని. కొన్ని చోట్ల ఆగుతూ ఉండేవారు వీళ్ళు. అయితే వాళ్ళు రాత్రి పాటలు వెళ్ళాలంటే అరణ్యాలు, కొండలు, బండలు, రకరకాల జంతువులు ఉంటాయి. ఇంకా చూస్తే
పులులు, సింహాలు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, విషమ జంతువులు ఉంటాయి. వాళ్ళు చిన్నపిల్లలతో ప్రయాణం. అప్పుడు ఆ చీకట్లో ప్రయాణం చేయకున్నట్లుగా దేవుడు అటండి ఆ రాత్రి మాట్లాడు అనగా మరి వీళ్ళు వెళ్ళే మార్గం రాజమార్గం అయితే లైట్లు ఉంటాయి. ఆ అరణ్యాల్లో కొండలో లైట్లు ఎక్కడ ఉంటాయండి? ఉన్నాయి కదా. దేవుడు ఏం చేసేవాడండి, ఆ వాళ్ళతో వెళుతున్నట్టండి ఒక అగ్ని స్తంభంగా ఉండేవాడంటే వాళ్ళ ముందు. అంటే వాళ్ళ ముందు వెళ్తుంటే మామూలు వెలుగు కాదటండి, అస్సలు ఒక వాళ్ళ కూడా వెళ్ళేదంటండి పెద్ద ఒక అగ్ని స్తంభం అంటండి. ఆ అగ్ని స్తంభం అది మండుతూ ఉంటుంటే ఆ వెలుగు ఎలా ఉండేదంటే ఆలోచించండి. మా చిన్నప్పుడు ఈ దీపాలు ఉండేవి కదా, కరెంట్ దీపాలు, కరెంట్ అనేది ఉండేది కాదు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళం, కిరసనాయిల్ తీసుకుని ఒక దీపం ముడ్డి పెట్టుకుని దాన్ని వెలిగించుకుని దాన్ని ఒత్తించి మండుతూ ఉండేది కదా. ఒత్తు మండుతూ ఉంటుండే ఇల్లంతా ఎరిగేదంటండి. అలాగే వాళ్ళ ముందంటండి ఆ యొక్క అగ్ని స్తంభం మండుతుంటే ఆ యొక్క వెలికి ప్రయాణం చేసేవారట. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోబోతున్నామంటే వాళ్ళతో ఎలా ఉన్నాడు దేవుడు అంటే నిత్యమైన భద్రత. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఇబ్బంది లేకుండా నిత్యమైన భద్రత. ఈరోజు నువ్వు కానీ నేను కానీ మనం సజీవులుగా ఉండి మంచిగా ఉన్నామంటే ఆయన భద్రత మనకు తెలియకుండానే ఆయన భద్రత మనకు ఉంది. మనకు తెలీదు కానీ మనం ఏం చేస్తున్నాం, బ్రతుకుతున్నాం, నడుస్తున్నాం, ఉంటున్నాం, చేస్తున్నాం. అంటే గల కారణం ఏంటో తెలుసా, ఆయన భద్రత మనకు ఉంది. కనుక యేసయ్య ముందుగా ఉంటే, ముందుగా నడిస్తే, ముందుగా మనం పెట్టుకుంటే మనకి ఏముంటుందంటే నిత్యమైన భద్రత. ఇంకొక మాట చదివేసి నేను ఇంకొక మాటలోకి వెళ్తాను. 21 వచనంలో ఏముంది, వారు పగలు రాత్రి ప్రయాణము చేయుచుండగా, వింటున్నారా ఏమైందంటే యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభం. పగలు ఎండ వస్తుంది కాబట్టి ఏమొచ్చింది, దానికి బదులు మేఘస్తంభం అంటే మేఘం. చల్లటి వాతావరణం, ఏసీలో ఉన్నట్టుగా ఉంది. దానికి ఏం ఇబ్బంది లేదు. చంటి పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలికి ఎలా ఉందంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందన్నమాట అండి. ఏమండి ప్రయాణం చేస్తున్నారు. వారికి మరి రాత్రి మాటలు వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి వారి ముందుగా నడిచించుండెను. ఇదండి దేవుని యొక్క కాపుదల, భద్రత. ఆయన భద్రత అయితే నిత్యమైన భద్రత. ఆయన ముందుంటే ఇంకేంటో తెలుసండి, నిత్యమైన కాపుదల. ఇందాకేం చెప్పుకున్నాం, నిత్యమైన భద్రత. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, నిత్యమైన కాపుదల. ఎప్పుడు నిత్యమైన కాపుదల మనకు ఉంటుంది అని అంటే దేవుని పిల్లలారా, యేసయ్య మనతో ఉంటే నిత్యమైన కాపుదల. మన చుట్టూ ఎంతమంది ఉన్నా దేవుని కాపుదల లేకపోతే అంత ఉత్తిదే కదా. కానీ గనుక దేవుని పిల్లలారా, దేవుడు నిత్యమైన కాపుదల ఉండాలి. నిజంగా బైబిల్లో చాలా మందికి అరణ్యాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా చోటుల్లో ఏమండి ఒంటరి జీవితాలు జీవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కొన్ని కుటుంబాలు కూడా ఒంటరి జీవితాలు అండి కదా, ఒంటరి జీవితాల్లో. అప్పుడు మనకేమనిపిస్తుంటే మనకు ఒక భయం వేస్తుంది. ఒంటరి వాళ్ళు అయిపోయి ఎవరన్నా వచ్చి కొట్టేస్తారు, మనకి ఏదైనా ప్రమాదం లేదు. మరి అంతే కదండి, నలుగురు ఉన్నదానికి ఒక్కళ్ళు ఉన్నదానికి ఏదో ఒక రోజు ధైర్యంగా ఉంటాం, 2 రోజులు ధైర్యంగా ఉంటాం. ఏమంటే ఇప్పుడు ఉన్నాం కదా. అదే నిత్యమైన కాపుదల దేవుని దగ్గర మనకుంటే ఏమండి ఎంత బాగుంటుంది. బైబిలే చెప్పింది. అది కూడా నిర్గమకాండంలోనే చదువుకున్నాం. 23వ అధ్యాయం చూడండి. నేను చదువుతూ ఉన్నాను, ఒక మాట చదువుకున్నాను. 23వ అధ్యాయం చదువుతున్నాను. 23వ అధ్యాయము 20 వచనం చదువుతున్నాను. చూడండి, ఇదిగో త్రోవల్లో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను నడిపించుటకు దూతను నీ ముందుగా పంపుచున్నాను. మీకు అర్థమైందా? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మరి దూతలు మనకు కనపడతాయి అంటారా? కనపడవు కదా. కానీ మన దూతలు ఎప్పుడు కాపుదలుగా ఉంటాయి ఏంటండి, కాపుదలుగా ఉంటాయి. చూడండి, క్రైస్తవ కుటుంబాలు మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీరు ప్రభు నమ్మారు అనుకోండి, మీ అందరికీ కూడా మీ భర్త ప్రభు నమ్మితే ఆయనకి దూత కాపుదల. భారీగా నువ్వు ఒకవేళ ప్రభుని నమ్మితే దూత,
నీ పిల్లలు ఒకవేళ ప్రభుని అంగీకరించి ప్రభు సన్నిధిలో నీ పిల్లలు కూడా ఉన్నారు, వారు కూడా దూత. ఎవరి దూత వాళ్ళకే, ఎవరికి వాళ్ళకే సెక్యూరిటీ ఒక దూత ఉంటుంది. ఇక్కడ నిత్యమైన కాపుదల. ఈ రోజున ఇలాంటి కాపుదల దావీదు మహారాజ్ చెప్పారు కదా, ఏమని? కొండల తట్టు నాకు కనులిస్తున్న నా సహాయం ఎక్కడి నుంచి? యెహోవా వల్లనే నాకు సహాయం కలిగిన అని కలుగుతున్నాను. అంటే ఇంకా ఇంకా కొన్ని వచనాలు చెప్తాడు అక్కడ. ఏం చెప్తాడంటే, రాకపోకలు ఎందును, లేకపోతే నేను అక్కడ ఇంకా ఇంకా చక్కటి విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఈ కాపుదల అంతా కూడా ఎవరిస్తున్నారంటే దేవుడు ఇస్తూ ఉన్నాడు. అవును కదా, వచ్చును. చూడండి, దేవుడే నీ ముందు ఉంటాడు, ఆయన వల్ల నీకు సహాయం కలుగుతుంది. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. చూడండి, ఆయన నీ పాదాల తొట్టలేకుండా నిన్ను కాపాడేవాడు, కునుకుడు, ఇశ్రాయేలీయులను కాపాడేవాడు, కొనుక్కడు, నిద్రపోడు. చాలా సరిపోతుంది. ఇలాగే ఇందులో చూస్తే ఆయన ఎప్పుడు కూడా, నువ్వైనా నిద్రపోతావేమో, ఆయన పగలు నిద్రపోడు, రాత్రి నిద్రపోడు. అందుకే నువ్వు ఎంత భద్రంగా ఉన్నావంటే, కాపాడబడుతున్నావు అంటే, కాపుదల నీకు ఉందంటే ఆలోచించాలి. కనుక అందుకే మన అంశం ఏమిటి అంటే, దేవుడు తన ప్రజల ముందు నడిస్తే, ఏమండి, ముందు నడిస్తే, దేవుడే నడిస్తే ఏం కలుగుంటామంటే నిత్యమైన భద్రత, నిత్యమైన కాపుదల. రెండోది. మూడోది చదువుకుందాం. ద్వితోపదేశకాండంలో చదువుదాం తొందరగా ఒకసారి మాట. మూడో మాట ఏంటంటే, నిత్యమైన విజయం కలుగుతుందండి దేవుడు మనతో ఉంటే, లేకపోతే మన ముందుంటే. ఎక్కడ? ద్వితోపదేశకాండం 30వ అధ్యాయము 30వ అధ్యాయము 30వ అధ్యాయం కదండి, క్షమించండి, 1వ అధ్యాయం తెరవండి. 1వ అధ్యాయము 1వ అధ్యాయం తెరిచి ఎక్కడ 30వ వచనం చదవండి. 30వ వచనం నేను చదువుతున్నాను, మీరు చదువు. మీకు ముందర నడుచుచున్న, ఎవరినాడు? మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములో మీ కొరకు చేసినట్లు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని అంటున్నాడు మోషే. చూడండి ఎంత చక్కటి విషయం. విజయం. ఇక్కడ ఈ 31వ వచనంలో చెప్పబడిన మాట చూస్తే, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా కన్నులటండి, మీరు ఐగుప్తు దేశములో అరణ్యములో ఏమండి మీ కొరకు చేసినట్లు మీ పక్షమున యుద్ధం. ఏమండి ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో యుద్ధాలు కలిగిన ఇశ్రాయేలు కూడా బయలుదేరుతున్న కొన్ని చోట్ల. అప్పుడు దేవుడే వాళ్ళ ముందుండి చేశాడు. అంతేకాకుండా మిమ్మలను వెళ్ళవలసిన చోటకి తీసుకెళ్ళవలసిన చోటికి ఎలా తీసుకెళ్తున్నా తెలుసా? ఒక మనుషుడు తన బిడ్డను, తన కొడుకును, తన కుమారును ఏ విధంగా చేతుల మీద అనగా రెక్కల మీద భుజాల మీద ఎత్తుకుని ఆ బిడ్డని తీసుకువెళ్తాడో ఆ విధంగా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, తీసుకుని వెళ్తున్నాను. మిమ్మల్ని ఎవ్వరు ముట్టడానికి లేకుండా కాపాడుచున్నాను. యుద్ధాలు వచ్చినా అపజయాలు వచ్చినా నేనే మీకు విజయాలు ఇస్తున్నాను అని మీ ముందున్నాను అంటున్నాను. అంటే ఇప్పుడు మనం కొన్ని సమయాలలో మనకు కూడా ఎన్నో పోరాటాలు, సమస్యలు కలుగుతాయి. వాటి నుంచి మనం విడుదల పొందుతూ ఉంటాము. అప్పుడు ఏమంటామంటే, పలానా కార్యం మాకు ఎలా జరిగింది, మా కార్యం ఎలా జరిగింది అని అంటాం. ఎలా జరిగిందంటే, దేవుడు నీ ముందున్నాడు కనుక, నువ్వు దేవుడిని ముందెట్టుకున్నావు కనుక అది ఆ విజయం జరిగింది. లేక ఆ యుద్ధంలో నువ్వు గెలిచావు.
అపవాదికేమో అపజయం కలిగించి దేవుడు ఏం చేశాడు, తనకు విజయాన్ని కలగజేసుకుని ఏం చేశాడు, నీ పక్షాన ఆయన యుద్ధమాడి సహాయం చేశాడు. అది ఏదైనా బలహీనత అయినా కావచ్చు, లేదా రోగమైనా కావచ్చు, ఇంకో సమస్య అయినా కావచ్చు, భార్యాభర్తల పరిస్థితులని కావచ్చు, తల్లిదండ్రుల పరిస్థితులని కావచ్చు, కుటుంబ పరిస్థితులని కావచ్చు, ఏ సమస్య అయినా ఒక్కసారి మీరు ఆలోచిద్దాం. ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా, దేవుడు ఏం చేస్తున్నాడో అంటే మన ముందు తన పిల్లలను కాపుదలతో పోరాటాలు వచ్చిన, పరిస్థితులు మారిపోయిన విజయాలు దయచేస్తున్నాడు. నీకు విజయం కావాలా, కాపుదల కావాలా, నీకు భద్రత కావాలా అంటే ఎవరిని పెట్టుకోవాలంటండి? దేవుణ్ణి ముందుకు పెట్టుకోవడం మంచిదండి. మనుషుల కంటే దేవుడే చేస్తాడు, మనుషుల మాటల కంటే దేవుని మాటలే గొప్పవి. ఇంకొక మాటకి వెళదాం. ఆ మాట ఏంటంటే, మీరు ఇంకా ఇందులో మరొక వాక్యం చదువుదాం. 9వ అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతారా? నేను చదువుతున్నాను చూడండి. లేకపోతే కాబట్టి నీ దేవుడైన యెహోవా తాను దహించు అగ్ని వలె నీ ముందర దాటి పోవచ్చున్నాడు. నేడు నీవు తెలుసుకున్నావు, ఆయన వారిని నశింప చేసి నీ ఎదుట వారిని కోలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లుగా నీవు వారిని ఎల్లగొట్టే వేగమే వారిని నశింప చేయుదువు అంటున్నాడు. అంటే దేవుడే మనకి విజయాలు ఇస్తాడో, దేవుడే అగ్ని వలె మీ మందు ఉంటాడు, సహాయం చేస్తాడు అనే విషయం కనపడుతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే కీర్తన గ్రంథం 91వ కీర్తన చదవక్కర్లేదండి, మీరు చదువుకోండి. తర్వాత 91వ కీర్తన రాసుకోండి. అంతా దేవుని కాపుదలను మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తి నేడు శ్రమించేవాడు. ఏమండి, ఏటగాని ఊరిలో నుంచి ఆయన కాపాడతాడు. రాత్రి పగలు అనగా కాపుదల అంటాడు. ఆయన తోడుగా ఉన్నానంటాడు. ఆయన దూతలు మీకు కాపుదలు ఉంటాడు అనగా శ్రమలో తోడుగా ఉన్నాడంటే దీర్ఘాయువును కలుగ చేస్తాను. ఈ కీర్తన అంతా చదివితే దేవుడు తన ప్రజలైన వారి ముందు ఎవరున్నారో తెలుసంటే యేసు దేవుడు ఉన్నాడు. అందుకే వారికి క్షేమకరమైన కృప వాళ్ళ దగ్గర యేసు ద్వారా మనకి జరుగుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు దేవుని ముందు పెట్టుకోండి అనేటువంటి విషయం మీరు గమనించవలసిన విషయం. కనుక మీకు విజయాలు కావాలన్నా, కార్యాలు జరగాలన్నా దేవుని ముందు పెట్టుకుందాం. అయితే 4వ మాట ఏంటంటే నిత్యమైన పరిచారకుడుగా ఉండటం. ఏమండి, దేవుడే మనకు పరిచారకుడు అంటే మనం చేయాలి పరిచారం. షాపులు ఎత్తడం అని, లేకపోతే బరకాలు వేయడం అని, లేకపోతే ఇంకోటని పాటలు పాడడం అని, అలాగే అలాగే సాక్ష్యాలు చెప్పడం అని, ప్రార్థన చేయడం, ఇలాంటి పరిచర్యలు మనం చేయాలి. కానీ దేవుడు కూడా మనకి ఏంటండి పరిచారకుడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుదామా? కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. అక్కడ ఒక 2 మాటలు మనం చదువుకోవచ్చు. 121 దీని బైబిల్ 121 తీసిన మీరు ఇదంతా మనం చదువుకుంటాం. ఇక్కడ ఒక మాట కనపడుతుందండి. ఇక్కడ మొత్తం చదివితే, కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించెను, ఆయన నీ పాదములు తొట్టుల నీయుడు. చూసారా, అంటే ఆయన పరిచారకుడిగా మనకున్నాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు. నీ కాపాడంటే ఆయన ఎవరంటండి కదా. పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర కాపలాలు ఉంటారు. ఎవరన్నా బిల్డింగ్ దగ్గర రాత్రి మట్లు కాపలాలు ఉంటారు కదా, ఏమంటారు? వాచ్మెన్ అంటే అలాగనమాట అండి. మనందరికీ అనగా ఆయన పరిచారకుడు అనమాట అండి. అదే కదా,
పరిచారకుడు. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకుడు, నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడును, నీ పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి ఎన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు, నీది మొదలుకుని నీ రాకపోకలేదు ఆయన నిన్ను కాపాడు. అంటే నీకు పరిచర్య ఏం చేస్తున్నాడు? పరిచారకుడుగా ఆయన ఉన్నాడండి. మనం చాలాసార్లు దేవుని పరిచారకులుగా మనం ఉండడానికి ఇష్టపడం. ఆయనే నేను అంటాడు కదా, యేసుప్రభు అన్నాడు, నేను చేయించుకోవడానికి రాలేదు కానీ చేయడానికి వచ్చాను అన్నాడు యేసుప్రభు. చదువుతామా మాట ఎక్కడ ఉందో? మత్తయి రాసిన సువార్తలు 20వ అధ్యాయం అనుకుంటున్నాను. 20వ అధ్యాయము సార్ చూస్తాను. 20వ అధ్యాయం అనుకుంటున్నాను మత్తయి సువార్త. చూద్దాం ఆ మాట ఏముందో. ఓకే, 20వ అధ్యాయము 28వ వచనం చదువు. ఒక మాట చదువుదాం. 27వ వచనం చదువుకుంటే బాగుంటుంది. మీలో ఎవడును ముఖ్యుడై ఉండగోరిను వాడు మీ దాస్యుడై ఉండవలను. 28వ వచనం మనం ముఖ్యమైంది. అలాగనే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయటకు అనేకులు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. పరిచారకు గమనించండి, నిజమే. ఆయన రాత్రి ఎందు పగల ఎందును ప్రయాణముల ఎందును ప్రతి చోటుకు వెళ్ళిన నీకును నీ పిల్లలకి నీ కుటుంబానికి ఆయన పరిచారకుడుగా ఏం చేస్తున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. వాచ్మెన్ తెల్లవారులు మనకి ఏం చేస్తున్నాడు? కాపలా కాస్తున్నాడు కదా. మన దేశము సరిహద్దులలో ఎవరుంటారు? మిలిటరీ ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? మన దేశం మీదకి శత్రులు రాకుండా కాపాడుతున్నాడు. మన మీద కూడా అనగా సాతాను శత్రులు రాకుండా ఎవరు కాపాడుతున్నారు? కాపాడుతున్నారు దేవుని పిల్లలన్నా. అలాంటి అంటే ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. మనం చాలాసార్లు చర్చిలో జరుగుతున్న పనులు ఉన్నాయనుకోండి, చేయటానికి ఎంత బాధపడిపోతాము, ఎంత ఇబ్బంది పడిపోతాము. దేవుడే మనకు చేస్తున్నాడండి, ఎవరికి చేయట్లా. మరి దేవునికి చేయటానికి ఎందుకండి? చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటుంటారు. దయచేసి ఆలోచించండి. మరొకటి నేను ఒక మాట, మనం వాచ్మెన్కి నెలంతా చేస్తాడు కదా. అలాగే మిలిటరీ వాళ్ళు కూడా నెలంతా కూడా ఏం చేస్తారు. మరి వాళ్ళకి ఏంటి జీతం ఇస్తారా లేదా? మరి దేవుడు మనకి కాపుదలు ఇచ్చి, దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనం సహాయం చేసి నిరంతరం కాపాడుతూ నిన్ను నీ పిల్లలకి, మరి దేవుడిని నీవేమించుకుంటున్నావు? ఎప్పుడైనా నీ చేతులు చాపావా? ఎప్పుడైనా నీ వేదన అనగా అంటే నీ ఇంటి కాపలా వాడికి ఇస్తున్నావు కొంత జీతం. ఒకవేళ నీ ఇంటి కాపలావాడి ఒకవేళ అశ్రద్ధగా ఉంటే దేవునికి నీ మీద ప్రమాదం రావచ్చు. కానీ ఇప్పుడు కూడా యేసయ్య అశ్రద్ధగా ఉండేవాడు కాదే. మరి ఆయనకి నువ్వేమగలుగుతున్నావు? చేయి చాచగలుగుతున్నావు? దేవుడు నన్ను కాపాడుతున్నాడండి అని చెప్తున్నావు. యేసయ్య నన్ను కాపాడుతున్నాడండి, నా పిల్లలు కాపాడుతున్నాడండి, నా ఈ పలానా పరిస్థితుల్లో కాపాడుతున్నాడు అని చెప్పుకుని బ్రతికేస్తున్నావు. కానీ నేను కాపాడుతున్న నీ దేవునికి ఏదైనా చేయగలవా? అంతే కదా. నీ ఇంటికి వచ్చి నీకు పనిచేసేవాడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాడు వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసండి, రోజంతా చేసాడు కనుక ఏం చేస్తున్నాం మనం? మన చేతి నుంచి పంపిస్తలేదా? ఎవరింటికి మనమే వెళ్తున్నామండి. ఎక్కడో దిక్కు పనికి వెళ్తామండి. పనికి వెళ్ళినప్పుడు మనం ఏం జరుగుతుంది? అక్కడ మనం తిరిగి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? మనకి చేసిన పనికి ఏం చేస్తారు? జీతం ఇస్తారా? డబ్బులు ఇస్తారా? మరి దేవుడు అంటే లోక సంబంధంగా దేవుని బిడ్డలారా మనమే ఇలాంటి ఆశ కోరుకుంటే మరి దేవుడు చేసేటువంటి పరిచారకుడుగా ఆయన కనబడుతున్నాడు కదా. మనం ఆయనకు ఇవ్వాల్సింది బైబిల్లో అనేకం ఉన్నాయండి. మరి ఇస్తున్నామా? దయచేసి గమనించాలని తెలియజేస్తూ, నిశ్చలమైన పరిచారకుడు అండి. నువ్వు ఈ వారంలో నువ్వు పరిచారం చేయొచ్చు, వచ్చే వారం నువ్వు చేయకపోవచ్చు. కానీ ఆయన ప్రతిరోజు చేస్తున్నాడు. వారానికి ఒక్కసారి డ్రమ్ కొట్టేవాడు ఉంటారు మన పిల్లలు, జాజు కొట్టేవాడు వారానికి ఒకసారి కొడతారు, బరకాలు వేసేవాడు ఉంటారండి. మీకు అర్థమైందా? పాటలు పాడేవాళ్ళు కూడా ఉన్నారు, వారానికి ఒకసారి పాడతారు కదా. నా మట్టికి నేను ఏం చేస్తాను? వారానికి ఒకసారి 2 సార్లు వాక్యం చెప్తాను. అయితే యేసయ్య నిత్యం కూడా పరిచారకుడు అని ఉంటుంది.
మరి ఏమంటే నేను ఆశిస్తున్నాను, నేను పరిచారం చేస్తున్నా, వాక్యం చెప్తున్నాను కనుక మీ నుంచి నాకేం కావాలి కనుక నేను చేసిన దానికి మీ ప్రతిఫలం మీ ద్వారా నేను పొందుకోవాలి కదా. అలాగే మీరు కూడా అంతే కదా, మీరు చేసిన దాన్ని ప్రతిఫలం పొందుకుంటారు. అది ఒకవేళ మనం దేవునికే చేస్తే వారానికి ఒకసారి చేయొచ్చు, వారానికి 2 సార్లు చేయొచ్చు. కానీ దేవుడు వారం అంతా, నెలంతా, సంవత్సరం అంతా చేస్తున్నాడు. మరి ఆయనకి మనం ఏమి ఇస్తున్నాం? ఒకరోజు మానేసి ఒకరోజు ఆయన మనం విడిచిపెడతలేదే. ఆలోచించండి కదా. ఎప్పుడైనా లాజిక్ ఆలోచన చేశారా? ఎప్పుడైనా మనం ఆలోచించారా? ఆలోచించాలి. ఆలోచించట్లేదు. నీకు ఇచ్చిన పశు సంపద, మేకల సంపద, పొల సంపద, ఇంకా ఒకటి కాదండి, వీటన్నిటికీ ఆయన భద్రతే కదా. మరి నువ్వు మరి అంత కాపుదల, నువ్వు మా ఉంటే 1 గంట సేపు ఉంటావు, లేకపోతే పగలంతా ఉంటావు. రాత్రి నీకున్న వాటిని పొలమే కావచ్చు, లేకపోతే జీవాలే కావచ్చు, లేకపోతే ఏమంటావు మేకలే కావచ్చు, గొర్రెలే కావచ్చు, గేదెలే కావచ్చు, అసలు ఒకటి కాదండి. వాటిలన్నింటినీ కూడా దేవుడే కదా కాపుదల. నీ సమస్త విషయములకు కాపుదల అంటాడు బైబిల్లో. ఆ సమస్తం అంటే నీకు ఏవైతే ఉన్నాయో, నీ పిల్లలకి నీకే కాదు, నీకేది కలుగుతుంది కాపుదల ఆయనదేనంట. మరి నువ్వేం చేయగలుగుతున్నావు ఈ రోజున? అది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అది పాస్టర్ గారు ఆశించడం కాదు, పాస్టర్ గారు కాదు ఆశించడం, దేవుడు గుర్తించమంటున్నాడు. నీకెవరైనా చేస్తే నువ్వు మర్చిపోవట్లేదే, గుర్తిస్తున్నావు కదా. అంతకంటే ఎక్కువగా దేవుడు నీ విషయంలో చేస్తున్నట్టు నిత్యమైన పరిచర్య ఆయన నీకు చేస్తున్నాడు కదా. ఏంటండి వాక్యం ఏంటంటే వారు దయచేసి నీ ముందు ఉండి నీ దేవుడు ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకి వెళ్ళి ఇంకొక 2 విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. 5వ మాట ఏంటంటే నిత్యమైన సన్నిధి అంటాడండి. నిత్యమైన సన్నిధి చూద్దాము. నిత్యమైన సన్నిధి, నిత్యమైన సన్నిధి చూద్దాం. ఒకసారి ఉండండి, నేను తీసుకోనమండి. ద్వితోపదేశ కాండంలో ఉంటుంది ఈ మాట. సార్ తీసుకోండి, నేను చెప్తాను ఎక్కడంటే. ద్వితోపదేశ కాండం 31వ అధ్యాయము చూద్దాం. 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయం 31వ అధ్యాయం చేశారా? చదువుదాం. 8వ వచనం చదువుతున్నాను చూడండి. నీ ముందర 31వ అధ్యాయం ద్వితోపదేశ కాండం తీసుకున్నారా? 8వ వచనం చదువుతున్నాను. మీ ముందర నడిచేవాడు యెహోవా, మీ ముందర నడిచేవాడు యెహోవా. ఎంత మంచి మాట్లాడి కదా. గొర్రెల మీరు గమనించట్లేదు, గొర్రెల కాపడు ఏం చేస్తాడు తెలుసా? వెనకాల ఒకటి నడుస్తాడు, ముందు కూడా ఒకటి నడుస్తాడు. ఎందుకో తెలుసా? తన గొర్రెలకి వెనకాల వచ్చేటువంటి ప్రమాదం కానీ ముందు నుంచి వచ్చే ప్రమాదం కానీ కాపాడుకోవడానికి ఎవరంటారు? తన కాపరి ముందు ఉంటాడు. మీకు అర్థమైందండి? తన కాపరి ముందు ఉంటాడు. మన కాపరి ఎవరండి? యేసు ఎవరు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అంటాడు. ఎంత మంచి విషయం. ఈ రోజున మనమందరం ఇలాంటి విషయాలు మనం గ్రహించాలండి. ఇక్కడ అంటున్నాడు, ఎందుకు వచ్చిన ఇక్కడ ద్వితోపదేశ కాండం 31లో 8వ వచనంలో నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండెను, నీకు తోడై ఉండెను. ఏమండి? తోడై ఉండెను. మీరు గమనించారా? తోడు అంటే పనిచేసేలో తోడు, కొడుకునేటప్పుడు తోడు, ఊరెళ్ళేటప్పుడు తోడు, ఎక్కడ పనిచేసుకున్న తోడు, ఏమైనా నీ పరిస్థితులు బాగోకపోతే అప్పుడు తోడు, నీకు ఆరోగ్యం బాగోకపోతే తోడు, ఆర్థిక సమస్యలు వస్తే తోడు. ఆయన తోడుగా ఉండి ఆయన నీకు కలిగినట్టి ఆ పరిస్థితులలో ఆయన ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తుంది, నీకు తోడు. అంతే కదా. నువ్వు అక్కడమే చేయలేవు కనుక ఇంకొకరు వెళ్ళారనుకోండి, అతడు చెయ్యలేనిది మరొకరు తోడుగా ఉన్నాడని కూడా అతను భారం ఉంటుందంటారా? భారం ఉండదు. అలాంటి భారం లేకుండా ఈ రోజున దేవుడు సహాయం చేస్తున్నాడు అని అంటే ఎవరు నీకు తోడుగా ఉన్నారు? ఆలోచించండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ వాక్యంలో చదివితే నీకు తోడును ఆయన నిన్ను ఇడిపించును, నిన్ను ఎడబాయుడు. చూడండి, ఆయన నిన్ను ఇడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము.
ఎంత మంచి చూడండి. విస్మయం అందకము, కంగారు పడిపోతున్నావేమో, తొందరపడిపోతున్నావేమో, భయపడకము, విస్మయం అందకము, కంగారు పడకము. దేవుడు సన్నిధిలో నీకున్న పరిస్థితులన్నింటినీ కూడా ఆయనే సమాధానకర్త సహాయం చేసి నీ ముందు ఆయన చేసేది ఏంటో తెలుసంటే ఆయన సన్నిధి నీతో ఉంచుతాడు. ఆయన సన్నిధి నీతో ఉంచుతాడు. చదువుదాం, ఇక్కడే చదువుతాం, మళ్ళీ ఇక్కడే చదువుతాం. భయపడకము, విస్మయమందకము, విస్మయమందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో అతను చెప్పాను అని మనం చూస్తున్నాం. గనుక ఈ రోజున దేవుని బిడ్డలారా, అంటే నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను ఇడువడు ఎడబాయుడు, భయపడకము విస్మయమందకము. అంటే ఆయన నీతో ఉన్నాడంటే ఆయన నువ్వు ఎక్కడున్నావంటే ఆయన సన్నిధిలో ఉన్నావు. ఆయన సన్నిధి ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన సన్నిధి. కనుక ఈ రోజున మన ముందు ఎవరిని పెట్టుకున్నాం ఆలోచించు. మనకి తల్లిదండ్రులు ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, భర్త ఉంటాడు, అత్త ఉంటుంది, మామ ఉంటారు, ఇంకెవరు మన చుట్టాలు ఉంటారు. వాళ్ళందరూ మనకి పిల్లలు ఉంటారు. వీళ్ళందరినీ మనం ముందు పెట్టుకోవద్దని నేను అంటలే, కానీ దేవుని తర్వాతే వీళ్ళందరూ కూడా కదా. వీళ్ళందరూ ఉండి దేవుడే మనం లేకపోయాడు అనుకోండి, వీళ్ళందరూ వాళ్ళు ఏదైనా అవుతుందంటారా? అదే అసలు విషయం. నాకు వీళ్ళందరూ ఉన్నారులే అని అనుకోకండి ఇప్పుడు. కానీ వీళ్ళందరూ ఉండాలి, దానికి ముందుగా అంతకంటే ఎక్కువగా ఉండాలి దేవుడు ఉండాలి. అలాగని వీళ్ళందరినీ తోసివేయకూడదు. భర్తని కానీ, అత్తని కానీ, మామని కానీ, తల్లిని కూడా లేకపోతే తండ్రిని కానీ, నీకు సహాయం చేసినోడు కానీ, నీకు సహాయం చేసినోడు కూడా వాళ్ళకు తోసేయకూడదు. దేవుడు ఉన్నాడులే అని చెప్పేసి వాళ్ళు తోసేయకూడదు. నీ కొరకు కష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, ఇంతకు ముందు ఎన్నో విషయాల్లో ఇప్పుడు కూడా వాళ్ళు తుంచనాడకూడదు, దూరం చేసుకోకూడదు. నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడికి చాలా బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది చెప్పమంటారా? మరి వాళ్ళు చేశారు అంటే గల కారణం ఏంటి తెలుసా? దేవుడు వాళ్ళలోంచి చేయించాడు నీకు అనమాట. అందుకే మొదట దేవుడిని పెట్టుకో ముందు, తర్వాత వీళ్ళందరినీ పెట్టుకో. అలాగని వాళ్ళని దూరం చేసుకోవడం అనేది మంచిది కాదు. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడు ముందు పెట్టుకుని సమస్యలన్నీ తీరుస్తాడు. నేను మళ్ళా చెప్తున్నాను, అది నీ తల్లి సమస్య, నీ తండ్రి సమస్య, నీ పిల్లల సమస్య, లేకపోతే నీ భర్త సమస్య, నీ అత్త సమస్య, నీ మామ సమస్య, నీ స్నేహితులు ఎవరన్నా వాళ్ళ సమస్యలైనా నీకు ఎటువంటి సమస్య అయినా నీకు కలిగి నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు పెట్టుకో. దేవుడు నీకు ఒక రోజు సమాధానం ఇవ్వబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు. ఈ మాట నమ్మండి మీరు, దేవుని సన్నిధి మీకు ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథంలో ఉంటుంది ఈ మాట. నిత్యము సరిచేయవాడంటండి, నిత్యము సరిచేయవాడంటండి. ఎవరైనా దేవుడు మన ముందు ఉంటే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము చూద్దాం. 45వ అధ్యాయం చూడండి. 45వ అధ్యాయంలో 2వ వచనం. ఈ వచనంలో ఏముందో తెలుసండి? దేవుణ్ణి మనం ముందు పెట్టుకుంటే, దేవుడు మన ముందు ఉంటే నిత్యమైన ఏంటండి, నిత్యమైన మరి నిత్యము కూడా మన జీవితాల పరిస్థితులు కూడా ఆయన ఏం చేస్తాడండి? సరిచేస్తాడు, సరిచేసేవాడు అని రాయబడతాడు. చదువుదాం అమ్మా, 2వ వచనం చదివారా? చూడండి, నీకు ముందుగా, ఇక్కడ కూడా అది చూసారు, ప్రతి వాక్యంలో కూడా నీకు ముందుగా పోవచ్చు, నీకు ముందుగా పోవచ్చు. ప్రతి వాక్యంలో కూడా చూడండి, నీకు ముందుగా పోవచ్చు. మెట్టగా అంటే ఎత్తైన స్థలాలు, లేకపోతే పెద్ద మెట్ట అంటే మెట్టలో, గుట్టలో, కొండలో. మీకు అర్థమైందండి? మెట్టగా ఉంటే ఎత్తైన స్థలం. మెట్టగా ఉన్న స్థలములను అంటే సమానంగా చేసేస్తాడు. మెట్టలు అంటే మెట్టలు ఎత్తని, అమ్మో ఇంత పైకి ఎక్కలేకపోతున్నాను. ఇదే ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద పైకి కొండలు ఎక్కలేకపోతున్నాను అంటే దానికంటే అయ్యి బాబు ఈ కష్టాలని తట్టుకోలేకపోతున్నాను.
వీటిలన్నింటినీ కూడా ఏం చేయాలి అనగా మారిపోవాలి, మార్చబడాలి అంటే ఎవరుండాలి మన ముందు? ఎత్తైన పరిస్థితులు, అయ్యో నా ఇంట్లో, నా బిడ్డల్లో, నా భర్తలో, నాలో, ఇంకోట్లో, నా సంఘంలో, మా గ్రామాల్లో ఇటువంటి ఎత్తైన పరిస్థితులు మాకు కనపడుతున్నాయి, మెట్టైన పరిస్థితులు కనపడతాయి. ఈ కష్టాలన్నీ కూడా ఏమైపోవాలి? సదునైపోవాలి. సదునైపోవడం అంటే అవి కనపడకూడదు. ఎవరుంటే సరిచేసేవాడు ఆయనే, నిత్యము సరిచేసేవాడు ఆయనే. ఆ సరిచేసేవాడి దగ్గరికి వెళ్ళకోకుండా, ప్రార్థన చేయకోకుండా, శనివారం లేకుండా, మంగళవారం లేకుండా, చూడండి ఆయన విశ్వాసులు ఎక్కడెక్కడో బాధపడుతూ, ఏడుస్తూ, ఎవరి దగ్గర ఏదో చెప్పుకుంటూ గడిపేస్తుంటారు. సరిచేసేవాడు దేవుడు. ఆయన దగ్గరికి వద్దాం మందిరానికి శనివారం ఒక గంటన్నర, ఏమండి మా అయితే ఒక అరగంట వేసుకోండి, 2 గంటలు అనుకున్నాం. మంగళవారం ఒక 2 గంటలు వేసుకోండి. ఆదివారం ఏమండి ఆదివారం ఒక 3 గంటలు వేసుకోండి. ఒకసారి ఆలోచించి, సరి చేసే వాళ్ళ దగ్గరికి రాలేకపోతున్నాం మనం. నువ్వు ఎంత తలకాయ కొట్టుకుని సరి చేయాలన్నా సరెవరు. ఎందుకో తెలుసంటే అది మన వల్ల అయ్యేది కాదు. ఎవరు సరి చేయాలంటే యేసయ్యే సరి చేయాలి. నేను అదే చెప్తాను, అమ్మ మీ యవనస్తులు కానీ, మీ యవనస్తులైన ఆడపిల్లలు కానీ మీరు సరిచేయలేరు. కానీ వారు సరిచేయబడాలంటే మీరు మీ కుటుంబాలు దేవుని దగ్గరికి రండి, మీ పిల్లలను కూడా తీసుకురండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి వస్తే వాళ్ళు సరిచేయబడి కుదురైనటువంటి వారుగా ఉంటారు. కనుక దేవుడే సరిచేసేవాడు. అంటే మెట్టలాంటి పరిస్థితులను సరిచేయగలడు, బండలాంటి పరిస్థితులను సరిచేయగలడు, కొండలాంటి పరిస్థితులను ఆయన సరిచేయగలడు. ఆయన సరిచేసే దేవుడు అండి. ఆయన సాటైన వారు ఎవరు లేరు. అలాంటి ప్రభుని మనం నమ్మాం, అలాంటి ప్రభుని మనం అంగీకరించి ఈ రోజున మనం ఉంటున్నాం. అందుకే అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను ఏం చేస్తాను? సరళము చేస్తాను. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను. గట్టిగా ఉన్నాయండి ఈ పరిస్థితులు, చాలా గట్టిగా ఉన్నాయండి. నా వల్ల కదండి, ఈ పరిస్థితులు చాలా గట్టిగా ఉన్నాయండి. గట్టిగా మూత వేయబడ్డాయండి, తెరవబడతలేదండి. అవును, నువ్వు తెరుచుకోలేవేమో, నువ్వు గంటలేవేమో, వాటిని నువ్వు త్రొయ్యలేవేమో. ఏసే అంటున్నాడు, నిత్యమును సరిచేసేవాడు నేనే, త్రోసేవాడు నేనే. ఎందుకో తెలుసా? నన్ను ముందుగా పెట్టుకో. అది ఎత్తడి తలుపులా, ఇనుము తలుపులా, ఏదైనా సరే నేను తెరుస్తాను. దాన్ని తెరిచేవాడిని నేనే. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఎరుకో వచ్చారు. ఎరుకో వస్తే చుట్టూ గోడలే కదా. ఆ గోడలు ఏమైపోయింది తెలుసండి? వాళ్ళు వెళ్ళాలంటే కష్టంగా ఉంది. అవి పెద్ద పెద్ద గేట్లు అండి. ఒక్కొక్క గేట్ ఎంత ఉంటుందంటే చెప్పాలంటే ఒక్కొక్క ద్వారం మన చర్చి కన్నా పెద్దగా ఉంటుందండి. ఒక్కొక్క ద్వారం మన చర్చి ఎంత బాగుందో అంతకంటే ఎక్కువ బారుగా ఉంటుంది. మరి ఒక్కొక్క గేట్ ఎంత ఉంటుంది అంటారు? మరి గెంటాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఏనుగులు పెట్టి గెంటించేవారటండి. ఒకవేళ మళ్ళీ రాత్రి అయితే అప్పటికి మళ్ళీ ఏనుగులతో ఏం చేసి గెంటించి తాళాలు వేసుకునేవారటండి. పూర్వకాలంలో ఆ దేశాల చుట్టూ గోడలు ఉండి గేట్లు ఉంటాయటండి. అలాంటి పరిస్థితి. అయితే ఇప్పుడు లోనికి వెళ్ళడానికి గేట్లు వేయబడ్డాయి, పెద్ద పెద్ద గోడలు. ఆ గోడలు చిన్న గోడలా? మన గోడలు మా అయితే ఇటుక ఎంత ఉంటుంది అంత ఉంటుంది కదా. ఇటుక ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఆ గోడలు ఎంత ఉంటుందో చెప్పమంటారా? ఆ రోడ్డు వేసుకుని, ఏ రోడ్డు, అవతల పక్క రోడ్డు వేసుకుని, అది అవతల పక్క సిమెంట్ రోడ్డు వేసుకుంటే ఎంత ఎడెలుపుందండి? అంత ఎడెలుపు గోడలు అంటండి. ఏంటి బారుగా అనేది ఎడెలుపు. ఒక్కసారిగా ఒకదాని పక్కన ఒకటి రథాలు నడిపారు అనుకోండి. మీరు రథాలు అంటే అర్థం కాకపోతే లారీలు నడిపారు అనుకోండి, 5-6 లారీలు ఒక్కసారి ఒకదాని పక్కన ఒకటి వెళ్ళిపోతాయంటే అంత పెద్ద గోడలు అంటండి. అట్లా బతలు కొట్టడానికి కుదురుద్దంటారా? అవతల పక్కకు వెళ్ళాలి, ఆ విజయం పొందాలి అని అంటే వెళ్ళడానికి చూడండి, ఆలోచించండి. అది ఇక్కడ అది మెట్టైనను సదులు చేస్తాను, సరళం చేస్తాను, ఎడప గడియలైనను ఇత్తడి గడియలను నేనే తెరుస్తాను అన్న దేవుడు ఇశ్రాయేలు తోటి దేవుని స్తుతించి ప్రార్థించి దేవుని మహిమపరచగా ఏమైంది తెలుసా? ఆ గోడలన్నీ కూడా అంత పెద్ద గోడలు ఏటి పడిపోయినాయి ఏంటండి?
ఏమంటే మనం కట్టుకుని గోడలో ఒకవేళ మనం అక్కడ కూర్చుంటుండగా గబికి మీద పడితేనే ఏమవుతుందండి, చచ్చిపోతాం లేదా? మరి అంతంత పెద్ద ఎడల్పు గోడలో అంత పెద్ద ఎత్తండి, మామూలుగా కాదు, ఇక తాడి చెట్టు కంటే ఎక్కువ ఉంటాయండి. శత్రువులు రాకుండా ఉంటుంది. మరి కట్టుకునేవారు అవి మీద పడితే ఇంకేముంది అసలు, పీసులు అయిపోతారండి. ఎముకలన్నీ కూడా పిండి మిల్లు అనగా పిండి అయిపోయినట్టుగా అయిపోతారు. అలాంటి పరిస్థితి. దేవుడి అవి పడిపోగానే వేళ్ళంతా పక్కన పడుకోకుండా, ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ గోడ అడ్డుగా ఉందండి, గోడ అడ్డుగా ఉంది, నేనున్నాను. ఆ అవతల పక్కన ఎవరున్నారు? ఎరుకో పట్టణస్తులు ఉన్నారు. ఇటు పడ్డారు, ఇటు పడింది అనుకోండి, ఇశ్రాయేలు ప్రజలందరూ చచ్చిపోతారు. గోడ దగ్గరే కదా వాళ్ళు ఉన్నారు, అక్కడే కదా దేవుని స్తుతిస్తున్నారు, చచ్చిపోతారు. అందుకే దేవుడికి తెలిసినట్టు ఇటు పడుకోకుండా పట్టణంలో పడేటట్టుగా చేసేటప్పుడు దేవుడు చూసారు. మరి ఆయన లేకపోతే చూడండి, ఇందులో మనకి ఎంత మంచి విషయాలు ఆలోచించండి. అక్కడ కూడా ఆలోచన చేసేయండి ఈ విషయం, అక్కడ కూడా చిన్న దెబ్బ తగ్గడానికి వెళ్ళా గనుక నిత్యము సరిచేసేవాడు ఆయన. అది ఎలాంటి పెద్ద గడి అయినా, తలుపు అయినా, అది ఎత్తడి తలుపు అయినా, ఇనుము తలుపు అయినా, ఎత్తైన కొండ అయినా దాన్ని సదును చేసి నిన్ను దాటించగల దేవుడు, సహాయం చేయగలడు. చివరి అక్కడికి ఒక్క మాట, అది కూడా చదువుకుందాం. యోహాను సువార్తలోకి వచ్చాను. నిత్యమైన త్రోవ చూపు దేవుడు ఆయన. ఎవరండి? ఆయనే కానీ మన ముందుంటే మనం వెళ్ళే త్రోవలు, మనం వెళ్ళే పరిస్థితుల్లో ఆయనే ముందుంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి జాగ్రత్తగా వెళ్తాం, అక్కడ కార్యాలు జరుగుతాయి. ఓకేనండి, చూద్దాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలోకి వచ్చేయండి. 10వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాట ఉంది, చదువుదాం. ఏ మాట అంటే 4వ వచనం చదువుతారా? మరియు అతడు ఏంటండి, తన సొంత గొర్రె, ఇందాక చెప్పాం కదా, గొర్రెలకు ముందు ఉంటాడు కదా, మరి కాపరేమో వెనకాల ఉంటాడు. తన గొర్రెలకు అలా ఉంటాడు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ ఎలుపులకు నడిపించినప్పుడల్లా, అంటే తీసుకెళ్ళినప్పుడల్లా దాని ముందుగా నడుచును, నడిపించుచు ఏమన్నాడు? గొర్రెలు అతని ఎక్కడ ఏమన్నాడు? మళ్ళా చదువుతాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని ఎలుపులకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును కనుక అవి అతనిని వెంబడించు. అంటే నిత్యమైన త్రోవ చూపేవాడు, ప్రతిరోజు నీకు త్రోవ చూపేవాడు. అంటే నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా సాతాను అడ్డుకుంటూ ఉంటాడు. అది ఎప్పుడు తిరుగుతావో చూస్తూ ఉంటాడు. ఇంట్లోంచి బయటికి రావడం, ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లే, ఇంట్లోంచి బయటికి, బొమ్మలోంచి బయటికి, లోనికి వచ్చే టైంలోనే వాడు ఏదో ఒకటి చేస్తాడు. కనుక నిత్యము కూడా నీ త్రావలకు అనగా నీ యొక్క ప్రతి పరిస్థితులకు ఎవరంటే ఆయనే ముందుండి తన గొర్రెలు ఏం చేసుకుంటున్నాడంటే నడిపించుకుంటున్నాడంటే. కనుక నేను ఒక్కసారి ఈ విషయాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. ఏంటి అంటే, దేవుడు తన ప్రజలకు ముందు నడుచుచున్న దేవుడు మన ప్రభు అయిన యేసు. కనుక ఆయన నీకు నిత్యమైన భద్రతగా ఉన్నాడు. ఆయన నీకు నిత్యమైన కాపుదలుగా ఉన్నాడు. ఆయన ఇంకేమైనాడంటే నిత్యమైన విజయాన్ని ఇచ్చేవాడుగా నీ ముందున్నాడు. ఇంకా కొంచెం ఆయన నిత్యము కూడా నీకు పరిచారకుడుగా ఉన్నాడు. ఇంకా చూస్తే ఆయన నిత్యమైన సన్నిధి నీతో ఉంది అని కూడా చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకున్నాం అంటే, నిత్యమును కూడా మన జీవితాల్లో మనం సరిచేసుకోలేనివి ఏవైతే ఉన్నాయో ఆయనే మన ముందుండి అన్నీ సరిచేస్తూ చక్కగా చక్కబెడుతున్నాడు. ఈ మాట నమ్మండి. ఇంకా మనం చదువుకుంటే, దేవుని పిల్లలారా, నిత్యమైన త్రోవ చూపువాడు కనుక ఆయనే మనకు ఏ వాక్య ప్రకారం ఏమేమి త్రోవ చూపుతున్నాడో ఆ మార్గంలో వెళదాం. ఆయన మన ముందు పెట్టుకుందాం, అలా బ్రతుకుదాం, అక్కడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మనందరి ఎన్నికల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్.